సంస్కృత ప్రవేశిక పాఠః 24 లుట్ లకారః విధిలింగః. పునః స్వాగతం. నమస్కారం పిల్లలు. మళ్ళీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఇప్పటివరకు ఎంత బాగా నేర్చుకుంటున్నారో మీకు తెలుసా? మీరు గొప్ప విద్యార్థులు. ఇప్పటివరకు మనం 5 లకారాలు నేర్చుకున్నాం. లట్ లకారం, అది వర్తమానం చెప్పడానికి. లోట్ లకారం, అది ఆజ్ఞ ఇవ్వడానికి. లంగ్ లకారం, అది ప్రత్యక్ష భూతకాలం, మనం నేరుగా చూసిన గతం చెప్పడానికి. లుట్ లకారం, అది భవిష్యత్తు చెప్పడానికి. లిట్ లకారం, అది పరోక్ష భూతకాలం, మనం చూడని గతం గురించి చెప్పడానికి. ఈరోజు మనం లుట్ లకారం నేర్చుకుందాం. లుట్ లకారం అంటే విధిలింగ్. ఇది చాలా ముఖ్యమైన లకారం పిల్లలు. ఎందుకంటే ఇది కర్తవ్యం గురించి, నైతికత గురించి, సలహా గురించి, అవసరత గురించి చెప్పడానికి వాడతాం. చేయాలి, చేయవలెను, చేయడం మంచిది, అలాంటి విషయాలు చెప్పడానికి. సిద్ధంగా ఉన్నారా? మొదలు పెడదాం. పూర్వ పాఠస్మరణం. మొదట ఇంతకు ముందు నేర్చుకున్న లకారాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. మన ప్రియమైన భూధాతువు తీసుకుందాం. లట్ లకారంలో భవతి, ఇది వర్తమానం, ఇప్పుడు ఉంటుంది అని అర్థం. లోట్ లకారంలో భవతు, భవ, ఇవి ఆజ్ఞలు, ఉండనియండి, ఉండు అని అర్థం. లంగ్ లకారంలో అభవత్, ఇది ప్రత్యక్ష భూతకాలం, ఉండేవాడు అని అర్థం. లుట్ లకారంలో భవిష్యతి, ఇది భవిష్యత్తు, ఉంటాడు అని అర్థం. లిట్ లకారంలో బభూవ, ఇది పరోక్షభూతం, ఉండేవాడట అని అర్థం. మనం చూడలేదు, కాని వినిపించింది. వాహ్, మీరు అందరూ బాగా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు మన 6వ లకారం నేర్చుకుందాం. లుట్ లకారః కిం? లుట్ లకారం ఏమిటి? లుట్ లకారః విధిం సూచయతి. లుట్ లకారం విధిని తెలియచేస్తుంది పిల్లలు. విధి అంటే ఏమిటి? కర్తవ్యం, ఆవశ్యకత, ఔచిత్యం, చేయవలసిన పని. చేయాలి, చేయవలెను, చేయడం మంచిది, చేయడం ఉచితం, అలాంటి భావాలను తెలియజేయడానికి లుట్ లకారం వాడతాం. మన తల్లిదండ్రులకు నమస్కరించాలి, గురువులను గౌరవించాలి, నిజం చెప్పాలి, ధర్మాన్ని పాటించాలి, అలాంటి విషయాలు చెప్పడానికి ఈ లకారం చాలా ఉపయోగపడుతుంది. కర్తవ్యాన్ని చెప్పడానికి, సలహా ఇవ్వడానికి, నైతిక బాధ్యతను చెప్పడానికి, అవసరతను తెలియచేయడానికి లుట్ లకారం వాడతాం. ఉదాహరణకు, త్వం సత్యం వదేహ, నువ్వు నిజం చెప్పాలి. వయం ధర్మం చరేమ, మనం ధర్మాన్ని ఆచరించాలి. అలాంటివి. భూధాతుః లుట్ లకారే, భూధాతువు లుట్ లకారంలో. ఇప్పుడు మన ప్రియమైన భూధాతువు లుట్ లకారంలో ఎలా మారుతుందో చూద్దాం. లుట్ లకారం చాలా సులభం పిల్లలు. ధాతువుకి ఏ అనే అక్షరం చేరుతుంది, తరువాత ప్రత్యయం చేరుతుంది. భౌ ప్లస్ ఏ, భవేత్. చూసారా? చాలా సింపుల్. ధాతువు భవ్, దానికి ఏ చేరింది, తర్వాత త్రే, ప్రత్యయం చేరింది. భవేత్, ఏకవచనం, ప్రథమ పురుషః భవేత్. ఇప్పుడు ఏకవచనం ప్రథమ పురుష రూపం చూద్దాం. భవేత్.
భవేత్ అంటే అతడు ఉండాలి, అతడు అవ్వాలి అని అర్థం. ఉదాహరణం చూద్దాం. సహ గృహే భవేత్. ఇక్కడ మనం చెబుతున్నాం అతడు ఇంట్లో ఉండాలి. ఇది ఒక విధి, కర్తవ్యం. చూడండి, భవతి నుండి భవేత్ అయింది. వర్తమానం నుండి విధి లకారానికి మారింది. ఏకవచనం మధ్యమ పురుషః భవేహ. ఇప్పుడు మధ్యమ పురుష రూపం భవేహ. భవేహ అంటే నువ్వు ఉండాలి అని అర్థం. ఉదాహరణం త్వం శాంతః భవేహ. నువ్వు శాంతంగా ఉండాలి. ఇది ఒక సలహా, ఒక ఉపదేశం. మనం ఇతరులకు ఇలా సలహా ఇస్తాం, మంచి ఉపదేశం చెబుతాం. ఏకవచనం ఉత్తమ పురుషః భవేయం. ఉత్తమ పురుష రూపం భవేయం. భవేయం అంటే నేను ఉండాలి అని అర్థం. ఉదాహరణం అహం ధార్మికః భవేయం. నేను ధార్మికుడిగా ఉండాలి. ఇది నా కర్తవ్యం, నా లక్ష్యం. నేనే నా గురించి నా బాధ్యత చెబుతున్నాను. ద్వివచనం ప్రథమ పురుషః భవేతాం. ఇప్పుడు ద్వివచనం చూద్దాం. 2 మంది గురించి. భవేతాం. భవేతాం అంటే వారిద్దరూ ఉండాలి అని అర్థం. తౌ గృహే భవేతాం. వారిద్దరూ ఇంట్లో ఉండాలి. ద్వివచనం మధ్యమ పురుషః భవేతం. మధ్యమ పురుష ద్వివచనం భవేతం. భవేతం అంటే మీరిద్దరూ ఉండాలి అని అర్థం. యువాం స్వస్థౌ భవేతం. మీరిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఆశీర్వాదంలాంటిది, శుభాకాంక్షలాంటిది. ద్వివచనం ఉత్తమ పురుషః భవేవ. ఉత్తమ పురుష ద్వివచనం భవేవ. భవేవ అంటే మేమిద్దరం ఉండాలి అని అర్థం. ఆవాం తత్ర భవేవ్. మేమిద్దరం అక్కడ ఉండాలి. బహువచనం ప్రథమ పురుషః భవేయుః. ఇప్పుడు బహువచనం చాలామంది గురించి. భవేయుః. భవేయుః అంటే వారు ఉండాలి అని అర్థం. తే సర్వే సుఖినః భవేయుః. వారందరూ సుఖంగా ఉండాలి. ఇది చాలా అందమైన ఆశీర్వాదం. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. బహువచనం మధ్యమ పురుషః భవేత. మధ్యమ పురుష బహువచనం భవేత. భవేత అంటే మీరు ఉండాలి అని అర్థం. యూయం శాంతః భవేత్. మీరు శాంతంగా ఉండాలి. బహువచనం ఉత్తమ పురుషః భవేమ. ఉత్తమ పురుష బహువచనం భవేమ. భవేమ అంటే మేముండాలి అని అర్థం. వయం ధార్మికాః భవేం. మేము ధార్మికులుగా ఉండాలి. ఇది మన కర్తవ్యం, మన బాధ్యత. సారాంశః భూధాతువు లుట్. లకారం పూర్తి పట్టిక. ఇప్పుడు పూర్తి పట్టిక ఒకసారి చూద్దాం పిల్లలు. ప్రథమ పురుషః భవేత్. భవేతాం. భవేయుః మధ్యమ పురుషః భవేహ. భవేతం. భవేత ఉత్తమ పురుషః భవేయం. భవేవ. భవేమ. ఈ పట్టికను 3 సార్లు బిగ్గరగా చెప్పండి. భవేత్ భవేతాం భవేయుః. భవేహ భవేతం భవేత. భవేయం. భవేవ భవేమ. మళ్ళీ భవేత్ భవేతాం భవేయుః. భవేహ భవేతం భవేత. భవేయం భవేవ భవేమ. మరోసారి భవేత్ భవేతాం భవేయుః. భవేహ భవేతం భవేత. భవేయం
భవేవ భవేమ. అద్భుతం. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. గం ధాతుః లుట్ లకారే. గం ధాతువు లుట్ లకారంలో. ఇప్పుడు గం ధాతువు లుట్ లకారంలో చూద్దాం. గం అంటే వెళ్ళడం. గం ధాతువు మార్చబడి గచ్చ అవుతుంది. దానికి ఏ చేరుతుంది? గచ్చ ప్లస్ ఏ. గచ్చేత్. పూర్తి పట్టిక. ప్రథమ పురుషః గచ్చేత్. గచ్చేతాం. గచ్చేయుః. మధ్యమ పురుషః గచ్చేహ. గచ్చేతం. గచ్చేతా. ఉత్తమ పురుషః గచ్చేయం. గచ్చేవ. గచ్చేమ. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. సహ విద్యాలయం గచ్చేత్. అతడు స్కూలుకి వెళ్ళాలి. త్వం కుత్ర గచ్చేహ. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అహం గృహం గచ్చేయం. నేను ఇంటికి వెళ్ళాలి. తే సర్వే విద్యాలయం గచ్చేయుః. వారందరూ స్కూలుకి వెళ్ళాలి. యూయం నియమితం గచ్చేత. మీరు క్రమం తప్పకుండా వెళ్ళాలి. వయం సావధానేన గచ్చేమ. మేము జాగ్రత్తగా వెళ్ళాలి. చూశారా? ప్రతి వాక్యంలో కర్తవ్యం, జాగ్రత్త, నియమం గురించి చెబుతున్నాం. పట్ ధాతుః లుట్ లకారే. పట్ ధాతువు లుట్ లకారంలో. పట్ అంటే చదవడం. పట్ ప్లస్ ఏ. పఠేత్. పూర్తి పట్టిక. ప్రథమ పురుషః పఠేత్. పఠేతాం. పఠేయుః. మధ్యమ పురుషః పఠేహ. పఠేతం. పఠేతా. ఉత్తమ పురుషః పఠేయం. పఠేవ. పఠేమ. ఉదాహరణలు. బాలకః ప్రతిదినం పఠేత్. బాలుడు ప్రతిరోజూ చదవాలి. ఇది విద్యార్థి కర్తవ్యం. త్వం వేదాన్ పఠేహ. నువ్వు వేదాలు చదవాలి. ఇది మన సంస్కృతి, మన నైతిక బాధ్యత. అహం శాస్త్రాణి పఠేయం. నేను శాస్త్రాలు చదవాలి. ఛాత్రాః నియమితం పఠేయుః. విద్యార్థులు క్రమం తప్పకుండా చదవాలి. ఇది చాలా ముఖ్యం. క్రు ధాతుః లుట్ లకారే. క్రు ధాతువు లుట్ లకారంలో. క్రు అంటే చేయడం. క్రు ధాతువు కొంచెం ప్రత్యేకంగా మారుతుంది. క్రు ప్లస్ ఏ. కుర్యాత్. పూర్తి పట్టిక. ప్రథమ పురుషః కుర్యాత్. కుర్యాతాం. కుర్యుః. మధ్యమ పురుషః కుర్యాః. కుర్యాతం. కుర్యాత. ఉత్తమ పురుషః కుర్యాం. కుర్యావ. కుర్యామ. ఉదాహరణలు. సహ కార్యం కుర్యాత్. అతడు పనిచేయాలి. త్వం ధర్మం కుర్యాః. నువ్వు ధర్మం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన సలహా. అహం సేవాం కుర్యాం. నేను సేవ చేయాలి. ఇతరులకు సహాయం చేయడం మన కర్తవ్యం. ప్రత్యయ దర్శనం. ప్రత్యయాలు గమనించడం. ఇప్పుడు లుట్ లకారంలో వచ్చే ప్రత్యయాలు గమనించండి పిల్లలు. ధాతువుకి ఏ చేరుతుంది, తర్వాత ప్రత్యయం చేరుతుంది. ఏకవచనంలో త్రి యం. ద్వివచనంలో తాం తాం వా. బహువచనంలో యు త మా. ఇవి గుర్తుంచుకోండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు లోట్ లకారం మరియు లుట్ లకారం పోల్చి చూడండి. లోట్ లకారంలో గచ్చ, గచ్చతు, వెళ్ళు, వెళ్ళనీయండి. ఇది నేరుగా ఆజ్ఞ.
లుట్ లకారంలో గచ్చేహ, గచ్చేత్, వెళ్ళాలి, వెళ్ళవలెను. ఇది విధి. కర్తవ్యం. లోట్ నేరుగా ఆజ్ఞ ఇస్తుంది. లుట్ కర్తవ్యం చెబుతుంది. ఇది చాలా ముఖ్యమైన తేడా. అన్యే ధాతవః, ఇతర ధాతువులు. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన ధాతువులు లుట్ లకారంలో చూద్దాం పిల్లలు. వద్, ఖాద్, పా, దృష్ ఇలాంటివి. ఒక్కొక్కటి జాగ్రత్తగా నేర్చుకుందాం. వద్ ధాతుః. వద్ ధాతువు మాట్లాడడం. వద్ అంటే మాట్లాడడం, చెప్పడం. వద్ ప్లస్ ఏ, వదేత్. పూర్తి పట్టిక. ప్రథమ పురుషః వదేత్, వదేతాం, వదేయుః. మధ్యమ పురుషః వదేహ, వదేతం, వదేత. ఉత్తమ పురుషః వదేయం, వదేవ, వదేమ. ఉదాహరణం. త్వం సత్యం వదేహ, నువ్వు నిజం చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన నైతిక బాధ్యత. ఎప్పుడూ నిజం చెప్పాలి. ఖాద్ ధాతుః. ఖాద్ ధాతువు తినడం. ఖాద్ అంటే తినడం. ఖాద్ ప్లస్ ఏ, ఖాదేత్. పూర్తి పట్టిక. ప్రథమ పురుషః ఖాదేత్, ఖాదేతాం, ఖాదేయుః. మధ్యమ పురుషః ఖాదేహ, ఖాదేతం, ఖాదేత. ఉత్తమ పురుషః ఖాదేయం, ఖాదేవ, ఖాదేమ. ఉదాహరణం. త్వం స్వస్థం భోజనం ఖాదేహ, నువ్వు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఇది మంచి ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం. పా ధాతుః. పా ధాతువు తాగడం. పా అంటే తాగడం. పా ధాతువు మార్చబడి పిబ అవుతుంది. దానికి ఏ చేరుతుంది. పా ప్లస్ ఏ, పిబేత్. పూర్తి పట్టిక. ప్రథమ పురుషః పిబేత్, పిబేతాం, పిబేయుః. మధ్యమ పురుషః పిబేహ, పిబేతం, పిబేత. ఉత్తమ పురుషః పిబేయం, పిబేవ, పిబేమ. ఉదాహరణం. త్వం బహు జలం పిబేహ, నువ్వు ఎక్కువ నీరు తాగాలి. ఆరోగ్యం కోసం నీరు చాలా ముఖ్యం. దృష్ ధాతుః. దృష్ ధాతువు చూడడం. దృష్ అంటే చూడడం. దృష్ ధాతువు మార్చబడి పస్య అవుతుంది. దానికి ఏ చేరుతుంది. దృష్ ప్లస్ ఏ, పశ్యేత్. పూర్తి పట్టిక. ప్రథమ పురుషః పశ్యేత్, పశ్యేతాం, పశ్యేయుః. మధ్యమ పురుషః పశ్యేహ, పశ్యేతాం, పశ్యేత. ఉత్తమ పురుషః పశ్యేయం, పశ్యేవ, పశ్యేమ. ఉదాహరణం. వయం సర్వత్ర పశ్యేం, మేము అన్ని చోట్లా చూడాలి. జాగ్రత్తగా, శ్రద్ధగా చూడాలి అని అర్థం. అభ్యాసః కర్తవ్యవాక్యాలు. ఇప్పుడు లుట్ లకారంతో వివిధ రకాల వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాం. మొదట కర్తవ్యవాక్యాలు అంటే మన బాధ్యతలు గురించి. ఛాత్రః ప్రతిదినం విద్యాలయం గచ్చేత్, విద్యార్థి ప్రతిరోజూ స్కూలుకి వెళ్ళాలి. ఇది విద్యార్థి మొదటి కర్తవ్యం. వయం గురూణాం ఆజ్ఞాం పాలయేం, మేము గురువుల ఆజ్ఞను పాటించాలి. గురువులను గౌరవించడం, వారి మాటలు వినడం మన బాధ్యత.
అభ్యాసః సలహా వాక్యాలు. ఇప్పుడు సలహా వాక్యాలు. మంచి ఉపదేశాలు. త్వం ప్రాతః ఉత్తిష్ఠేః. నువ్వు ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే లేవడం ఆరోగ్యానికి చాలా మంచిది. యూయం సత్సంగం కుర్యాత్. మీరు మంచి సాంగత్యం చేయాలి. మంచి స్నేహితులతో ఉండడం మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అభ్యాసః నైతిక వాక్యాలు. ఇప్పుడు నైతిక వాక్యాలు అంటే మన నైతికత. ధర్మం గురించి. సహ సత్యం వదేత్. అతడు నిజం చెప్పాలి. నిజం చెప్పడం మన మొదటి నైతిక బాధ్యత. వయం ధర్మం చరేం. మేము ధర్మాన్ని ఆచరించాలి. ధర్మంలో నడవడం మన జీవిత లక్ష్యం. అభ్యాసః ఆశీర్వాద వాక్యాలు. ఇప్పుడు ఆశీర్వాద వాక్యాలు. మంచి శుభాకాంక్షలు. త్వం దీర్ఘాయుః భవేః. నువ్వు దీర్ఘాయుష్మంతుడివి అవ్వాలి. నువ్వు చాలా కాలం ఆరోగ్యంగా జీవించాలి. తే సర్వే సుఖినః భవేయుః. వారందరూ సుఖంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి అనే అందమైన ఆశీర్వాదం. మహత్వపూర్ణ వాక్యాలు. ప్రసిద్ధ శ్లోకాలు. మొదటి భాగం. ఇప్పుడు సంస్కృతంలో కొన్ని చాలా ప్రసిద్ధమైన చాలా ముఖ్యమైన లుట్ లకార వాక్యాలు చూద్దాం పిల్లలు. ఇవి చాలా పురాతనమైనవి. చాలా విలువైనవి. సత్యం వదేత్. ప్రియం వదేత్. నా బ్రూయాత్ సత్యం అప్రియం. దీని అర్థం నిజం చెప్పాలి. ప్రియమైనది చెప్పాలి. అప్రియమైన సత్యం చెప్పకూడదు. ఇది మనుస్మృతి నుండి వచ్చిన గొప్ప ఉపదేశం. మన మాటలు నిజం కావాలి. కాని ఇతరులను బాధపెట్టేవి కాకూడదు. ధర్మం చరేత్. సత్యం వదేత్. ధర్మాన్ని ఆచరించాలి. సత్యాన్ని చెప్పాలి. మహత్వపూర్ణ వాక్యాలు. రెండవ భాగం. మరికొన్ని గొప్ప శ్లోకాలు చూద్దాం. మాతృదేవో భవేత్. తల్లిని దేవుడిలా భావించాలి. పితృదేవో భవేత్. తండ్రిని దేవుడిలా భావించాలి. గురుదేవో భవేత్. గురువును దేవుడిలా భావించాలి. అతిథి దేవో భవేత్. అతిథిని దేవుడిలా భావించాలి. ఇవన్నీ మన సంస్కృతి యొక్క గొప్ప బోధనలు. మన తల్లిదండ్రులను, గురువులను, అతిథులను గౌరవించాలి అని చెబుతున్నాయి. నియమ ఉపదేశః. నియమ ఉపదేశం. ఇప్పుడు విద్యార్థుల కోసం కొన్ని నియమాలు. ఉపదేశాలు చూద్దాం. ఛాత్రః ప్రాతః ఉత్తిష్ఠేత్. స్నానం కుర్యాత్. గురుం నమేత్. విద్యార్థి ఉదయాన్నే లేవాలి. స్నానం చేయాలి. గురువుకు నమస్కరించాలి. ఇవి విద్యార్థి ప్రతిరోజు పాటించాల్సిన నియమాలు. సహ నియమితం పఠేత్. అభ్యాసం కుర్యాత్. విశ్రామం ఆప్నుయాత్. అతడు క్రమం తప్పకుండా చదవాలి. అభ్యాసం చేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. చదువు. అభ్యాసం. విశ్రాంతి మూడూ సమానంగా ముఖ్యం. వయం సత్యం వదేమ. ధర్మం చెరేమ. పరేషాం సహాయం కుర్యాం. మేము నిజం చెప్పాలి. ధర్మాన్ని ఆచరించాలి. ఇతరులకు సహాయం చేయాలి. ఇవి మన జీవిత సూత్రాలు. లోట్ లుట్ చ తులన. లోట్ మరియు లుట్ పోలిక. ఇప్పుడు లోట్ లకారం మరియు లుట్ లకారం తేడాను అర్థం చేసుకుందాం పిల్లలు. రెండు ఆజ్ఞలు ఇస్తున్నట్లు కనిపిస్తాయి కాని చాలా తేడా ఉంది. లోట్ లకారం భవ గచ్చ పఠ. ఇది నేరుగా ఆజ్ఞ. ఉండు, వెళ్ళు.
చదువు అని బలవంతంగా చెబుతుంది. లుట్ లకారం భవేహ, గచ్చేహ, పఠేహ. ఇది విధి, కర్తవ్యం. ఉండాలి, వెళ్ళాలి, చదవాలి అని మృదువుగా, నైతికంగా చెబుతుంది. లోట్ బలవంతంగా ఆజ్ఞ ఇస్తుంది. లోట్ మృదువుగా కర్తవ్యం చెబుతుంది. ఇది చాలా ముఖ్యమైన తేడా. గుర్తుంచుకోండి. ప్రశ్న, ఉత్తరాని ప్రశ్నలు మరియు సమాధానాలు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ప్రాక్టీస్ చేద్దాం. ప్రశ్న: అహం కిం కుర్యాం? నేను ఏమి చేయాలి? సమాధానం: త్వం పుస్తకం పఠేహ. నువ్వు పుస్తకం చదవాలి. ఇంకో ప్రశ్న: వయం కథం జీవేమ? మేము ఎలా జీవించాలి? సమాధానం: యూయం ధర్మేణ జీవేత్. మీరు ధర్మంతో జీవించాలి. చూసారా? ప్రతి సమాధానంలో ఏదో ఒక కర్తవ్యం, ఏదో ఒక సలహా ఉంది. విశేష అభ్యాస, ప్రత్యేక ప్రాక్టీస్. ఇప్పుడు మీరు లోట్ లకారం నుండి లుట్ లకారానికి మార్పులు ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు రెండు లకారాల తేడా బాగా అర్థమవ్వడానికి సహాయపడుతుంది. త్వం గచ్చ. దీన్ని లుట్ లకారంలో చెప్పాలంటే త్వం గచ్చేహ, త్వం పఠ. లుట్ లకారంలో త్వం పఠేహ, త్వం లిఖ. లుట్ లకారంలో త్వం లేఖేహ, త్వం కురు. లుట్ లకారంలో త్వం కుర్యాహ, త్వం వద. లుట్ లకారంలో త్వం వదేహ. బాగుంది. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. గృహకార్యం, ఇంటి పని. ఈరోజు ఇంటి పని చాలా ముఖ్యం పిల్లలు. మొదట భూధాతువు లుట్ లకారం పూర్తి పట్టిక 10 సార్లు వ్రాయండి. ఇది మీ జ్ఞాపకంలో బాగా ఉంటుంది. రెండోది గం, పట్, క్రు, వద్, కాట్ ధాతువుల లుట్ లకార పట్టికలు వ్రాయండి. మూడోది లుట్ లకారంలో ఏ ప్రత్యయం ఎలా చేరుతుందో బాగా గమనించండి మరియు గుర్తుంచుకోండి. నాలుగోది ప్రతి ధాతువుతో 10 విధి వాక్యాలు వ్రాయండి. ఐదోది లోట్ లకారం మరియు లుట్ లకారం తేడాను స్పష్టంగా రాయండి 10 ఉదాహరణలతో. ఆరోది విద్యార్థుల కర్తవ్యాల గురించి లుట్ లకారంలో 10 వాక్యాలు వ్రాయండి. ఏడోది సత్యం వదేత్, ప్రియం వదేత్ అనే గొప్ప శ్లోకాన్ని గుర్తుంచుకుని వ్రాయండి. ఎనిమిదోది నైతిక విషయాల గురించి లుట్ లకారంలో 10 వాక్యాలు వ్రాయండి. తొమ్మిదోది సలహా ఇవ్వడానికి లుట్ లకారంలో 10 వాక్యాలు వ్రాయండి. పదోది లట్, లోట్, లంగ్, లృట్, లిట్, లుట్ అన్ని 6 లకారాల పోలిక పట్టిక వ్రాయండి 5 ధాతువులకు. ఇది చాలా ముఖ్యమైన హోంవర్క్. మంచిగా చెయ్యండి. పునః మిలామః. చాలా చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. మీరు నిజంగా అద్భుతమైన విద్యార్థులు. ఈరోజు మనం లుట్ లకారం నేర్చుకున్నాం. విధిలింగ్, కర్తవ్యం, నైతికత, సలహా, ఆశీర్వాదాలు అన్నీ ఈ లకారంతో చెప్పగలం. ఇప్పుడు మీకు 6 ముఖ్యమైన లకారాలు తెలుసు. లట్ వర్తమానం, లోట్ ఆజ్ఞ, లంగ్ ప్రత్యక్ష భూతం, లుట్ భవిష్యత్, లిట్ పరోక్షభూతం, లుట్ విధి. ఈ 6 లకారాలతో మీరు దాదాపు అన్ని రకాల వాక్యాలు సంస్కృతంలో చెప్పగలరు. కర్తవ్యం, ఆజ్ఞ,
సలహా. కథలు, చరిత్ర, భవిష్యత్ అన్నీ. రేపు మనం ధాతు రూపాల సమీక్షా పాఠం చేస్తాం. అన్ని లకారాలను కలిపి పునరావృతం చేస్తాం. అది కూడా చాలా ఉపయోగకరంగా, ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం పిల్లలు. నమః. యూయం షడ్ లకార విశారదాః సంతి. నమస్కారం. మీరందరూ 6 లకారాల నిపుణులు. మీరు నిజంగా సంస్కృత విద్వాంసులు అవుతున్నారు. గొప్ప భవిష్యత్తు మీది.